So, how does testosterone and DHT affect the donor area and our hair? సో టెస్టోస్టిరాన్ అనేది మనకి ఇందులో బట్టతల వాళ్ళతో పోలిస్తే నార్మల్ వాళ్ళలో జనరల్‌గా లెవెల్స్ అనేటువంటివి ఇద్దరిలో కూడా సేమే ఉంటాయి. కానీ బట్టతల పేషెంట్స్‌లో ఈ టెస్టోస్టిరాన్ అనేది లెవెల్స్ ఏమున్నా గానీ వాటి యొక్క స్మార్ట్‌నెస్ అంటే మెడికల్ పరిభాషలో దాని యొక్క సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్మార్ట్‌నెస్ ఆర్ ఐక్యూ అనేది టెస్టోస్టిరాన్ మాలిక్యూల్ ఎక్కువగా ఉండడం వల్ల జనరల్‌గా అది ఓవర్‌గా వర్క్ చేస్తుంది. సో ఐఎమ్ టెల్లింగ్ ఇన్ అనలాగస్ వెర్షన్. సో ఇందులో మనకి డైహైడ్రోటెస్టోస్టెరాన్ యొక్క సెన్సిటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల సో ఎప్పుడైతే బట్టతల హిస్టరీ ఆర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆర్ జెనెటిక్గా టెండెన్సీ ఉన్నప్పుడు మనం ఎవ్రీ 25 ఇయర్స్ తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి మనం కంపల్సరీగా డెప్టోస్కోపీ ఆర్ ట్రైకోస్కోపీ చెక్ చేసుకొని బట్టతల ప్రోగ్రెషన్ అవుతుందో లేదో చూసుకోవడం అనేది ఉత్తమం. దానిలో ఏంటంటే ఒకవేళ కనుక ఎర్లీగా ఉంటే అప్పుడు ముందే మనం దాన్ని బ్లాక్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎందుకు మినియేచరైజేషన్ చేస్తుంది అని అంటే ప్రతి హెయిర్ ఫాల్ సైకిల్లో సపోజ్ ఒక హెయిర్ ఫాలికల్ యొక్క సైకిల్ మనం చూసుకుంటే యావరేజ్గా ఒక హెల్తీ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్లో 3 నుంచి 5 ఇయర్స్ దాకా దాని లైఫ్ సైకిల్ ఉంటుంది. దీనిలో మనకి గ్రోయింగ్ సైకిల్ ఆర్ అనాజిన్ అండ్ ఆల్సో టిలోజన్ అండ్ ఆల్సో ట్రాన్సిషన్ సైకిల్ కెటాజిన్ ఇలా ఉంటాయి. సో అంటే మనకి గ్రోయింగ్ సైకిల్ అండ్ ఫాలింగ్ సైకిల్ అండ్ ట్రాన్సిషన్ సైకిల్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఈ గ్రోయింగ్ సైకిల్ అనేది టెస్టోస్టెరాన్ అనేది మినిమైజ్ చేస్తుంది. సో ఎవ్రీ హెయిర్ ఫాల్ అయిపోయాక నెక్స్ట్ జనరేషన్ హెయిర్ అనేది దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది షార్ట్ అవుద్ది. సో అంటే మనకి బట్టతల అనేది స్టార్ట్ కావడం అనేది ప్రాబబ్లీ విల్ స్టార్ట్ టు రియలైజ్ బిఫోర్ ఈవెన్ 10 ఇయర్స్ అండ్ విజిబుల్గా బిఫోర్ ఈవెన్ 5 ఇయర్స్ ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై. సో అందుకనేసి బట్టతలలో ఉన్న వాళ్ళకి ఎవ్రీ 2 to 3 ఇయర్స్ మనం ఒక్కసారి డెంటోస్కోపీ కానీ ట్రైకోస్కోపీ కానీ చెక్ చేసుకునేసి చూసుకుంటే మనకి ట్రాన్సిషన్ ఉందా లేదా అని ఐడియా వస్తుంది. కొంతమందికి 30-35 ఇయర్స్ దాకా బట్టతల అనేది ఉండదు. కొంతమందికి 40 ఇయర్స్కి అప్పుడు దే స్టార్ట్ టు రియలైజ్ ఐఎమ్ స్టార్టింగ్ టు గెట్ బాల్ నౌ. సో కొంతమందికి యాజ్ ఎర్లీ యాజ్ 16 ఇయర్స్లోనే వీల్ సీ యాజ్ ఎర్లీ యాజ్ 13 ఇయర్స్లో కూడా బట్టతల చూసిన సందర్భాలు ఉన్నాయి. సో అయితే వీటిలో మనకి యంగ్ పేషెంట్స్ పర్టికులర్లీ లెస్ దెన్ 18 ఆర్ 21 ఇయర్స్లో బట్టతల స్టార్ట్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ రిఫైన్డ్ షుగర్స్ అండ్ ఇంప్రాపర్ డైట్ అండ్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్. సో పిల్లలకి పర్టికులర్గా మనకి జంక్ ఫుడ్ ఎక్కువగా పెరగడం వల్ల వాళ్ళలో బట్టతల ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇంకా ఎర్లీగా బట్టతలు అనేది వస్తుంటుంది. దీనిలో జరిగే ప్రక్రియ ఏంటంటే మనకి మేల్ పీసీఓఎస్ ఆర్ మేల్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది. సో అందులో కూడా మనకి ఒబేసిటీ, అకాంథోసిస్ నెగ్రిగెన్స్ సో ఇట్లాంటివి కూడా అడిషనల్ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి యంగ్ పేషెంట్లు మనం చూస్తున్నాం బట్టతలలో. సో అంటే అదర్ దెన్ టెస్టోస్టెరాన్ దెర్ ఈజ్ ఆల్సో అదర్ హార్మోనల్ ప్లే హియర్. సో ఇందులో టెస్టోస్టెరాన్లో మనకి లైఫ్ సైకిల్ తగ్గడం వల్ల మనకి బట్టతల అనేది ఈజీగా అవుతుంది. సో అండ్ ఆల్సో టెస్టోస్టెరాన్ అనేది ఇక్కడ ఓన్లీ స్కాల్ప్ వరకే లిమిట్ ఉంటుంది కాబట్టి రెస్ట్ ఆఫ్ ద హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి మనకి మిత్స్ ఎలా ఉంటాయంటే టెస్టోస్టెరాన్ ఓవర్గా స్మార్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా లిబిడో ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువగా సెక్సువల్ పొటెన్సీ ఉంటుంది. ఇవన్నీ మిత్స్. సో వాటిలో నిజానికి ఎటువంటి వాస్తవం లేదు. అది ఓన్లీ వర్క్స్ ఆన్ ద స్కాల్ప్ ఏరియా. సో ఇట్ ఈస్ ఏ జెనెటిక్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన ఒక మిస్ డైరెక్షన్ ఐ ఫీల్.